వాళ్ళ బాబుని తీసుకెళ్ళింది ఒక మదర్ ట్రీట్మెంట్ కి. సో ట్రీట్మెంట్ తెలిస్తే అక్కడ ఒక డాక్టర్ సరిగ్గా మాట్లాడిపోవటం గానీ అదేదో వాళ్ళ మీదే ఆధారపడి వచ్చినట్టు, అంటే డబ్బులు లేని వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళని చులకనగా చూడటం, లేకపోతే అన్నెసెసరీగా టచ్ చేయటం. ఆ అమ్మాయి ఏం రాసిందంటే మాకు లెటర్, నేను ఇలా మా బాబుని తీసుకుని వెళ్ళాను ట్రీట్మెంట్ కి కేజీహెచ్ కి, అక్కడ డాక్టర్ ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాతో ఇలా బిహేవ్ చేశారు. డబ్బులున్న వాళ్ళం అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి, లేకే కదా మేము వచ్చేది, అలాంటిది మమ్మల్ని ఇలా చేయటం తప్పు. అలాగే షీ ఆల్సో మెన్షన్ దట్ ఆ డాక్టర్ అక్కడున్న రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ తో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది ఆ లెటర్. సో మేము మెయిల్ పంపించాను, నేను ఇప్పుడే లోపల అడుగుతున్నాను సూపరింటెండెంట్ గారు. మేము August 18th మెయిల్ పంపించాము, September 4th రిమైండర్ పంపించాము, కానీ ఇప్పటి వరకు మాకు రిప్లై రాలా. సో అదే అడుగుతున్నాం, ఎందుకంటే ఇలాంటి హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దీన్ని కనుక సీరియస్ గా తీసుకొని ఆపపోతే ఎక్కువ అవుతాయండి. వాట్ ఈస్ ద పాయింట్? మన ఇంటర్నల్ కమిటీస్ పెట్టా ఉంటున్నారు, కానీ ఇంటర్నల్ కమిటీస్ పెట్టినా కూడా ఎందుకున్నాయో స్టూడెంట్స్ కి తెలియట్లేదు, అక్కడ పనిచేసే లేడీ స్టాఫ్ కి తెలియట్లేదు. ఏదో పైనుంచి మన గైడ్ లైన్స్ వచ్చినాయి, పాష్ యాక్ట్ మ్యాండేటరీ కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఫామ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఫామ్ చేసేస్తున్నారు, కానీ ఎక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. కనీసం ఒక సెషన్ కూడా, ఒక అవేర్నెస్ సెషన్ అనేది జరగట్లేదు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే రీసెంట్ గా పరవాడలో జరిగింది, అంతకుముందు ఎందుకంటే రిపోర్ట్ చేయడానికి ముందుకొచ్చినప్పుడు వాళ్ళకి మనం వంతు సహాయంగా ఉండాలి. ఎందుకంటే భయంతో చాలా మంది చెప్పరు, మాకు న్యాయం జరగదని చాలా మంది చెప్పరు. కానీ ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పిందంటే ఇంకో 10 మంది వచ్చారు. ఇది మన పరవాడలో జరిగింది. అలాంటి వాళ్ళ వైపు మనం నిలబడితే చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి, వచ్చి ధైర్యంగా ముందు చెప్తారు, మాకు హెల్ప్ చేయండి. మేము అందుకే మిమ్మల్ని అంత గట్టిగా అడిగింది. ఒక ఇష్యూ అవుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. ఒక నమ్మకంతో మన దగ్గర పేషెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరూ వచ్చి పనిచేస్తారు. ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ నేను రోడ్ మీద వస్తే చూస్తున్నా, ఎక్కడ బస్ స్టాప్ లో చూస్తున్నా మగవాళ్ళ కంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి. ఇంతమంది బయటకు వచ్చి పని చేయటానికి కానీ చదువుకోవటానికి వస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఒక సురక్షితమైన వాతావరణం కల్పించగలగాలి. అది కాలేజ్లో అయినా, స్కూల్లో అయినా, ఒక ఇన్స్టిట్యూషన్ లో అయినా. అందుకని ఈ కమిటీస్ పెడుతున్నారు. అందుకనే పైనుంచి సెంటర్ నుంచి ఇక్కడ వరకు యూజీసీ కూడా ఎందుకు దీన్ని ఇంత గట్టిగా చెప్తుందంటే, ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి పని చేసుకోవాలి, చదువుకోవాలి. అది కనుక మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఫెయిల్యూర్ అయిపోయినట్టే. సో వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే కేజీహెచ్ కి ఒక మంచి పేరు ఉంది, ఒక లెగసీ ఉంది. అలాంటి లెగసీని అన్ఫార్చునేట్ కొంతమంది వల్ల ఆ పేరు బయటకు వస్తుంది. అది జరగకుండా మనం ఏం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేదు. అది యాజ్ అ సూపరింటెండెంట్ అది మీ బాధ్యత కాబట్టి సో యాక్షన్ తీసుకోవాలి. So madam, regarding Bhargavi issue, she is a senior resident. Senior resident. Okay. So that means after PG 1 year. So this case was inquired by internal complaint committee at principal's office, and they have suggested 4 suggestions to us. Now what was the action taken against that particular so immediately MNO? That individual was removed from that place and he was given posting at another ward. No, why wasn't he suspended? చెప్తాను ఒకటి. After that the recommendation was to call all the MNOs and then to explain them regarding the gender harassment, what punishments would happen to them. That is okay. So all those we have taken, and this SR has lodged a civil complaint in the police station against that MNO, and the police people have called him and they warned him. సో మీకు అదే మేము ఫాలో అప్ చేస్తే, ఎందుకంటే ఈ కేసు మా దగ్గరికి రాలేదు. మొన్న కేజీహెచ్ కూడా నేను ఎందుకు చెప్పంటే మాకు మెయిల్ వచ్చింది డైరెక్ట్ గా ఇలా జరిగిందని. సో ఇప్పుడు కూడా అడిగా, వాళ్ళు మాకు రాలేదంటున్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు గో దేర్ నౌ. కమిటీ ఉందా లేదా, ఉంటే ఎక్కడ డిస్ప్లే అనేది ఇప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను.